సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే మన భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం లేదా సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఎస్కే 2.0. అసలు ఒక దేశం బలంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా ఆ దేశం యొక్క భవిష్యత్తు అంటే మన పిల్లల ఆరోగ్యం చాలా దృఢంగా ఉండాలి కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ఆర్బీఎస్కే 2.0 పథకం మన రేపటి పౌరులను ఒక రక్షణ కవచంలా ఎలా కాపాడుతుందో ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ విశ్లేషణ కోసం మనం ఒక జూమిన్ పద్ధతిని ఫాలో అవుదాం. ముందుగా మ్యాక్రో లెవెల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటి అనే దానితో మొదలుపెట్టి ఆ తర్వాత ఆర్బీఎస్కే 2.0 అంటే ఏంటి, దానిలోని ప్రధాన స్తంభాలైన 4Ds ఏంటి, డిజిటల్ మరియు మానసిక ఆరోగ్యానికి ఇది ఎలా పెద్దపీట వేస్తోంది, ఇక మైక్రో లెవెల్లో అంటే తెలంగాణలో దీని అమలు ఎలా జరుగుతోంది, ఫైనల్గా ఇది భవిష్యత్తుకు రక్షణ కవచంగా ఎలా మారుతుందనే విషయాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూద్దాం. 1వ విభాగం రాజ్యాంగం మరియు పిల్లల ఆరోగ్యం. ఆరోగ్య సంరక్షణకు చట్టపరమైన పునాది. అసలు ఇలాంటి శిశు ఆరోగ్య కార్యక్రమాలేవో గాలిలోంచి ఊడిపడినవి కాదండి. ఇవి మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా లోతుగా పాతుకుపోయున్న హక్కులు. మన రాజ్యాంగం పిల్లల సంక్షేమం గురించి ఎంత స్పష్టమైన బాధ్యతలను ప్రభుత్వాలకు నిర్దేశించిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు ఆర్టికల్ 21A 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంటే, ఆర్టికల్ 24 చిన్నపిల్లలను ప్రమాదకరమైన పనుల్లో పెట్టడాన్ని కఠినంగా నిషేధిస్తోంది. ఇక ఆర్టికల్ 39F అలాగే ఆర్టికల్ 45 చూసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి 6 ఏళ్ల లోపు చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఇవన్నీ చైల్డ్ వెల్ఫేర్ అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అదొక రాజ్యాంగబద్ధమైన హక్కు అని మనకు అర్థమయ్యేలా చేసే బేసిక్ జనరల్ నాలెడ్జ్ అన్నమాట. సరే, చట్టాలు బానే ఉన్నాయి. మరి పిల్లల ఆరోగ్యం ఎలా ఉందో కొలవడమెలా? దీనికోసం కొన్ని ముఖ్యమైన కొలబద్దలున్నాయి. అవేంటంటే శిశు మరణాల రేటు IMR, అంటే ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో ఏడాదిలోపు చనిపోయేవారి సంఖ్య. అలాగే నవజాత శిశు మరణాల రేటు NMR, ఇది మొదటి 28 రోజుల్లో జరిగే మరణాలను లెక్కిస్తుంది. ఇక మూడవది మాతృ మరణాల రేటు MMR, 1,00,000 జననాలకు ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత తల్లుల మరణాలను ఇది సూచిస్తుంది. ఇక్కడో చాలా పాజిటివ్ న్యూస్ ఏంటంటే లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డేటా ప్రకారం ఈ IMR, MMR విషయాల్లో మన తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు కంటే చాలా మెరుగైన పొజిషన్లో ఉంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం కదా. అయితే మనం ఇందాక మాట్లాడుకున్న ఈ ఆధునిక సమగ్ర సంరక్షణ విధానం అనేది ఏదో రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఇదొక పెద్ద ప్రయాణం. 1975లో మొదలైన ICDS దగ్గర్నుండి 1986 బాలకార్మిక నిషేధ చట్టం, ఆ తర్వాత 2012లో వచ్చిన పోక్సో చట్టం, 2013లో ఆర్బీఎస్కే మొదటి వర్షన్, 2014 నాటి మిషన్ ఇంద్రధనుష్, 2015లో జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇలా ఇవన్నీ ఒకదానికొకటి తోడవుతూ ఎన్నో మైలురాళ్లను దాటుకుని ఈరోజు మనం చూస్తున్న ఈ అత్యుత్తమ విధానాలకు ఒక బలమైన పునాదిని వేశాయి. 2వ విభాగం ఆర్బీఎస్కే 2.0 పరిచయం. జీవన చక్ర ఆధారిత సంరక్షణ ఆధునీకరణ. ఆ చారిత్రక పరిణామాల దారిలోనే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఆధునిక ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే ఆర్బీఎస్కే 2.0. అసలు పాత వర్షన్కి ఈ కొత్త వర్షన్కి తేడా ఏంటి అని ఆలోచిస్తున్నారా? 2013లో వచ్చిన ఆర్బీఎస్కే 1.0 కేవలం పిల్లల్లో కనిపించే భౌతిక లోపాలు, బేసిక్ స్క్రీనింగ్ మీద మాత్రమే ఫోకస్ చేసేది. కానీ ఈ 2.0 వర్షన్కొచ్చేసరికి ఇది ఏకంగా పుట్టినప్పటి నుండి 18 ఏళ్ల వరకు ఒక సమగ్రమైన లైఫ్ సైకిల్ అప్రోచ్తో వస్తోంది. సింపుల్గా చెప్పాలంటే కేవలం శారీరక రోగాలే కాదు, ఆధునిక సమస్యలైన అసంక్రమిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, ఇంకా ఆన్లైన్ డిజిటల్ ట్రాకింగ్ లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇందులో యాడ్ అయ్యాయి.
ఈ పథకంలో బాగా ఆకట్టుకునే మరో ప్రాక్టికల్ విషయం ఏంటంటే వైద్యం కోసం పిల్లల్ని పేరెంట్స్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పకుండా వైద్యమే నేరుగా పిల్లల దగ్గరికి వెళ్తుంది. అవును, 0 నుండి 6 ఏళ్లలోపు పిల్లలకైతే వాళ్లు రోజూ వెళ్లే అంగన్వాడీ కేంద్రాల్లోనే తనిఖీలు చేస్తారు. ఇక 6 నుండి 18 ఏళ్ల పిల్లలకైతే వాళ్ల ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ వైద్య పరీక్షలు జరిగిపోతాయి. వినడానికి ఎంత కన్వీనియంట్గా ఉందో కదా. 3వ విభాగం ప్రధాన స్తంభాలు 4Ds అనగా వ్యాధి నిర్ధారణ ఫ్రేమ్వర్క్. అసలు ఈ స్కీమ్ మొత్తం ఏ పునాది మీద నిలబడి ఉందో తెలుసా? అదే ఈ 4Ds. ఈ అద్భుతమైన మెడికల్ ఫ్రేమ్వర్క్ గురించి కాస్త నెమ్మదిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఈ 4Ds అనేది చాలా సులభంగా గుర్తుపెట్టుకోగలిగే ఒక అద్భుతమైన టెక్నిక్. మొదటి డి అంటే డెఫెక్ట్స్ అట్ బర్త్, అంటే గుండె సమస్యలు, పెదవి చీలిక లాంటి పుట్టుకతో వచ్చే లోపాలు. రెండవ డి డెఫిషియన్సీస్, విటమిన్ ఏ లోపం, రక్తహీనత లేదా పోషకాహార లోపమన్నమాట. ఇక మూడవ డి డిజీజెస్, ఇందులో పిల్లలకొచ్చే చర్మవ్యాధులు, దంత సమస్యలు లాంటివి ఉంటాయి. లాస్ట్ది 4వ డి డెవలప్మెంటల్ డీలేస్, అంటే ఆటిజం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, దృష్టి లేదా వినికిడి లోపాల లాంటివి. ఈ 4 పదాలు మొత్తం కార్యక్రమం ఎలా పనిచేస్తోందో చాలా పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తాయి. అసలు ఈ 4Ds మీద ఎందుకంత దృష్టి పెట్టారంటే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలను కనుక మనం కరెక్ట్గా పసిగట్టగలిగితే అవి పెద్దయ్యాక జీవితకాల వైకల్యాలుగా మారకుండా అక్కడే అడ్డుకోవచ్చు. ఊహించుకోండి, దీనివల్ల ఆ కుటుంబాల మీద భవిష్యత్తులో పడబోయే ఎంతో శారీరక, మానసిక మరియు ఫైనాన్షియల్ బర్డన్ను ముందే తప్పించిన వాళ్లమవుతాం. ఇక 4వ విభాగం డిజిటల్ మరియు మానసిక ఆరోగ్యం. ఆధునిక సవాళ్లకు అనుగుణంగా మార్పులు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ పిల్లల జీవనశైలి, వారు ఎదుర్కొనే సమస్యలు కూడా పూర్తిగా మారిపోయాయి. వాటికి తగ్గట్టుగానే మన మెడికల్ సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో శారీరక రోగాలతో సమానంగా పిల్లల్ని పీడిస్తున్నవి మానసిక సమస్యలే. అందుకే ఈ ఆర్బీఎస్కే 2.0లో కౌమార దశలో వచ్చే ఒత్తిడి, ఆందోళనలను గుర్తించడంపై చాలా శ్రద్ధ పెట్టారు. అలాగే వాళ్లలో వచ్చే సడన్ బిహేవియర్ చేంజెస్, మొండితనం లాంటి వాటిని అడ్రస్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఈ రోజుల్లో కామన్ అయిపోయిన ఊబకాయం, చిన్న వయసులోనే వచ్చే బ్లడ్ ప్రెషర్ లాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని కూడా చాలా ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసేలా ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. ఇందులో అత్యంత ఆసక్తికరంగా అనిపించిన మరో బెస్ట్ ఫార్ములా ఉంది. అదే 4Ts. మొబైల్ హెల్త్ టీమ్స్ చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ను కనిపెట్టడానికి వాడే సింపుల్ చెక్లిస్ట్ ఇది. టీ ఫర్ టాయిలెట్, అతిగా మూత్ర విసర్జన. రెండవ టీ ఫర్ థర్స్టీ, విపరీతమైన దాహం. మూడవది టయర్డ్, ఎప్పుడూ విపరీతమైన అలసట. మరియు 4వది థినర్, అనుకోకుండా వేగంగా బరువు తగ్గిపోవడం. జస్ట్ ఈ 4 సింపుల్ లక్షణాలను గమనించి ఆ ప్రాణాంతకమైన మధుమేహాన్ని వెంటనే పసిగట్టి ప్రాణాలు కాపాడవచ్చు. ఎంత అద్భుతమైన ఐడియా కదా. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో వచ్చిన డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ అనేది ఒక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ప్రతి బిడ్డకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, అదేనండి సింపుల్గా ABHA ఐడి అంటాం కదా, దానికి లింక్ అయిన ఒక డిజిటల్ హెల్త్ కార్డును ఇస్తారు. దీనివల్ల ఒక అద్భుతమైన బెనిఫిట్ ఉంది. ఒకవేళ ఆ బిడ్డ ఫ్యామిలీ వేరే ఊరికి మారినా కూడా వాళ్ల మెడికల్ అండ్ వ్యాక్సినేషన్ హిస్టరీ అంతా ఆన్లైన్లో ఆటోమేటిక్గా కొత్త డాక్టర్కి విజిబుల్ అవుతుంది. ఎక్కడికెళ్ళినా వాళ్ల మెడికల్ ఫైల్ వాళ్ల వెంటనే ఉంటుందన్నమాట. 5వ విభాగం తెలంగాణలో అమలు, రాష్ట్ర పథకాలతో సమన్వయం. ఇప్పటిదాకా మనం నేషనల్ లెవెల్ ఫ్రేమ్వర్క్ చూశాం కదా. ఇప్పుడు కొంచెం మైక్రో లెవెల్కి జూమిన్ చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్బీఎస్కే 2.0ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో చూద్దాం. ఇది చాలా క్లియర్గా ఒక 4 స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది. ముందుగా మొబైల్ హెల్త్ టీమ్స్ వాళ్లే స్వయంగా స్కూల్స్కి, అంగన్వాడీలకు వస్తారు. స్థానికంగా ఉండే ఆశా మరియు అంగన్వాడీ వర్కర్లు వీళ్లకు కోఆర్డినేట్ చేస్తారు. ఇక రెండవ స్టెప్లో మనం ఇందాక మాట్లాడుకున్న 4Ds, అలాగే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్ మొత్తం చేస్తారు. ఒకవేళ ఎవరికైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్లని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అంటే DEIC కు రిఫర్ చేస్తారు. ఫైనల్ స్టెప్లో ఆ సెంటర్స్లో ఉండే పీడియాట్రిషియన్స్, ఎక్స్పర్ట్ థెరపిస్టులు వాళ్లకు పూర్తి ఉచితంగా హై క్వాలిటీ చికిత్సను అందిస్తారు. ఈ విషయంలో తెలంగాణ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇక్కడ జాతీయ పథకాలతో పాటు రాష్ట్ర పథకాలను ఎంత అద్భుతంగా సింక్ చేశారంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కంటి వెలుగు ద్వారా దృష్టి లోపాలను గుర్తించి ఈ ఆర్బీఎస్కే ద్వారా ఫ్రీగా కళ్లద్దాలివ్వడం లేదా సర్జరీ చేయడం చేస్తున్నారు. ఇక గుండె ఆపరేషన్ల లాంటి లక్షలు ఖర్చయ్యే పెద్ద పెద్ద పీడియాట్రిక్ అవసరాలకు ఆరోగ్యశ్రీ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచిత కవరేజ్ ఇస్తున్నారు. ఇదొక పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ కదా. 6వ విభాగం భవిష్యత్తుకు రక్షణ కవచం. ఆరోగ్యం ద్వారా జాతి నిర్మాణం. మనం ముగింపు దశకు వచ్చేశాం. ఇదంతా చూశాట మీకర్థమయ్యే ఉంటుంది. ఇది కేవలం ఏదో డాక్టర్లు రావటం, చెకప్ చేసి వెళ్లడం అనే సింపుల్ మెడికల్ ప్రాసెస్ కాదు. ఇదొక గొప్ప నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. ఈ ఆర్బీఎస్కే 2.0 సృష్టిస్తున్న ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేనిది. ఇది డైరెక్ట్గా మన శిశు మరణాల రేటును అమాంతం తగ్గిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఏదైనా జబ్బు వస్తే అప్పులపాలయ్యే ఆ దారుణమైన ఫైనాన్షియల్ బర్డెన్ని పూర్తిగా లేకుండా చేస్తోంది. చిన్న వయసులోనే సరైన కేర్ ఇవ్వడం ద్వారా రేపటి యువత శారీరకంగా, మానసికంగా ఎంతో స్ట్రాంగ్గా ఎదిగేలా ఇది ప్రొటెక్ట్ చేస్తోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ని ఏకంగా ఒక బలమైన హ్యూమన్ క్యాపిటల్గా, ఒక మానవ వనరుగా మారుస్తుందన్నమాట. ఇక్కడ ఈ మాటను మనం చాలా గట్టిగా నమ్మొచ్చు. ఆరోగ్యకరమైన బాల్యం ఒక ఉత్పాదక జనాభాగా మారుతుంది. 100% నిజం. ఈరోజు మన పిల్లల ఆరోగ్యం మీద మనం పెట్టే ఈ చిన్న శ్రద్ధ రేపటి రోజున మన దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఒక పవర్ఫుల్ ఇంజిన్లా పనిచేస్తుంది. మరి చివరిగా మన అందరి మైండ్లో నిలిచిపోయే ఒక ప్రశ్న. ఈరోజు మనం అమలు చేస్తున్న ఈ డిజిటల్ హెల్త్ ట్రాకింగ్ మరియు ముందస్తు ఆరోగ్య సంరక్షణ విధానం రాబోయే తరాల మానవ వనరుల సామర్థ్యాన్ని, వాళ్ల స్థిరత్వాన్ని ఇంకెంత బలోపేతం చేస్తుందంటారు? ఈ దీర్ఘకాలిక ఇంపాక్ట్ మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఒక్కసారి ఊహించుకోండి. సరే, ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.